హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ప్రభాస్ గారు ఇప్పుడు ఎంత బిజీ షెడ్యూల్తో ఉన్నారో మనకు అందరికీ తెలిసిందే. యాక్చువల్గా ఇప్పుడు ఆయన షూటింగ్ నుంచి కొంత గ్యాప్ తీసుకున్నారంట. ఒక 2 నెలల పాటు ఆయన పెద్దగా షూటింగ్స్లో పార్టిసిపేట్ చేయకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే కల్కి అయితే షూటింగ్ అయిపోయింది కదా. సో అది మనకి మే 30th రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఈ వీడియో టాపిక్ అయితే దాని గురించి కాదు, దాని గురించి మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం. అయితే అది మే 30th రావచ్చు అంటున్నారు కాబట్టి సో ఆ టైం వరకు కూడా ప్రభాస్ గారు యూరోప్లోనే ఉంటారు. సో పెద్దగా షూటింగ్స్లో ఏమి పార్టిసిపేట్ చేయకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. బట్ కల్కి సినిమా రిలీజ్ తర్వాత రాజాసాబ్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తుందని కూడా అందరూ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అయితే నెక్స్ట్ ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. సో బేసిక్గా స్పిరిట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అక్టోబర్లోని మనం అందరం అనుకున్నాం. కాకపోతే రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే స్పిరిట్ యొక్క రైటింగ్ కేవలం 60% మాత్రమే పూర్తయిందంట. సో ఆ సినిమా షూటింగ్ అనేది మేబీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. సో మనకు అది డిసెంబర్ నుంచి స్టార్ట్ అయినట్టయితే అప్పుడు మేబీ ఇంకొంచెం లేట్గానే రిలీజ్ అవుతుంది. అంటే 2026కి రిలీజ్ అనుకుంటున్నారు యాక్చువల్గా సంక్రాంతి టైంకి. బట్ మేబీ ఆ టైం కూడా వస్తుందనే గ్యారంటీని అయితే ఇవ్వలేము మనం. బట్ ఏమో అన్నీ బాగుండి త్వరగా అయిపోతే ఏమో. కానీ ఈ గ్యాప్లో సలార్ 2 కూడా ఉంది కదా. సో అది మెయిన్ ప్రాబ్లం అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే హను రాఘవపూడి గారితో మూవీ ఉందనే విషయం మనకి ముందు నుంచి క్లారిటీ ఉంది. సో హను రాఘవపూడి గారు అంటే సీతారామ మూవీ డైరెక్టర్. సో బేసిక్గా ఆయన చాలా మంచి లవ్ స్టోరీ మూవీస్ అయితే తీయడం జరిగింది కదా. సో ఇది కూడా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ అయి ఉంటుంది. బేసిక్గా ప్రభాస్ గారికి రాధేశ్యామ్ అనేది వర్కౌట్ కాలేదు కదా. సో ఆ రాధేశ్యామ్ కంటే ఎన్నో రెట్లు బెటర్గా ఉండే ఒక మంచి లవ్ స్టోరీని మనం చూస్తాం ప్రభాస్ గారి నుంచి హను రాఘవపూడి గారి డైరెక్షన్లో అని అయితే చాలామంది ఇనీషియల్గా ఎక్స్పెక్ట్ చేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య సినిమా వస్తుందని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా అందరూ అదే స్పెక్యులేషన్, అదే ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఒక ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే హను రాఘవపూడి గారు ఆ సినిమా గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి. బేసిక్గా ఆయన వరంగల్లో నీట్ ఉంది కదా. సో దానికి ఒక ఈవెంట్ జరిగితే దానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. అంటే వన్ ఆఫ్ ది గెస్ట్, చీఫ్ గెస్ట్ కాదులేండి. సో ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ప్రభాస్ గారితో సినిమా కోసం చెప్పారనమాట. సో ఆయన నెక్స్ట్ మూవీ ప్రభాస్ గారితో ఉండబోతోంది. అది ఒక పీరియడ్ యాక్షన్ మూవీ విత్ ఆల్టర్డ్ హిస్టరీ అని చెప్పడం జరిగింది. బేసిక్గా పీరియడ్ యాక్షన్ మూవీస్ అంటే మనకి ఇప్పుడు RRR కానీ, లేదంటే సైరా నరసింహారెడ్డి కానీ, లేదంటే రుద్రమదేవిగో ఇవన్నీ కూడా పొన్నియిన్ సెల్వన్ ఇవన్నీ కూడా పీరియడ్ యాక్షన్ మూవీస్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ మూవీ ఒకటి ప్రభాస్ గారితో తీయబోతున్నారంట. సో మేబీ ఇది ఎందుకో నాకు బాహుబలి కైండ్ ఆఫ్ వైబ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే బాహుబలి కూడా సమ్ సార్ట్ ఆఫ్ పీరియడ్ యాక్షనే, కాకపోతే అది కంప్లీట్గా ఫ్యాంటసీ అది. సో దాన్ని మనం పీరియడ్ యాక్షన్ కింద పూర్తిగా పరిగణించలేం. కానీ మేకింగ్ అనేది ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. అండ్ ఆల్టర్నేట్ హిస్టరీ అంటున్నారు. సో బేసిక్గా హిస్టరీలో ఉన్న ఒక పాయింట్ని మేబీ సినిమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం కోసం కొంచెం మార్చి చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అదైతే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఏ బేసిస్ మీద అనేది అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే అది చెప్పేస్తే ఇంకేముంది, ఇంకా మొత్తం స్పాయిలర్ అయిపోయినట్టే కదా. సో అందుకే దానికోసం అయితే చెప్పలేదు. బట్ బయట నడుస్తున్న ఒక రూమర్ ఏంటంటే రజాకర్స్ మీద. సో బేసిక్గా రీసెంట్గానే రజాకర్స్ మూవీ వచ్చింది. సో అందులో స్టోరీ ఏదైతే ఉందో ఆ కైండ్ ఆఫ్ పాయింట్ ఒకటి తీసుకొని సో దాని బేసిస్ మీద అని అంటున్నారు మరి. సో లెట్స్ సీ, చూడాలి మరి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది. బట్ బేసిక్గా ఆయన టైప్ ఆఫ్ స్టోరీ సెలెక్షన్ చాలా డిఫరెంట్గానే ఉంటుంది, మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. సో ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ విశాల్ చంద్రశేఖర్ గారు ఆ సినిమాకి ఆల్రెడీ 3 పాటలు కంపోజ్ కూడా చేసేయడం జరిగిందంట. అంటే సీతారామ మ్యూజిక్ డైరెక్టరే. సో వీళ్ళ కాంబినేషన్ జర్నీ అలా కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఆయన ఆల్రెడీ 3 పాటలు కంపోజ్ చేశారంటే ఆయన ఎంత ఫాస్ట్గా ఉన్నట్టు ఆయన. సో కల్కి సినిమా షూట్ అయిన వెంటనే రాజాసాబ్కి సంబంధించిన ఏవైతే బ్యాలెన్స్ షూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేసుకొని నాకు తెలిసి ఫస్ట్ ప్రభాస్ గారు ఎంటర్ అయ్యేది హను రాఘవపూడి గారి మూవీ షూట్లోకి, ఆ తర్వాత స్పిరిట్లోకి, ఆ తర్వాత సలార్ 2లోకి ఎంటర్ అవుతారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం. బట్ ఏమో మరి, అంటే సలార్ 2కి కావాల్సిన అన్నీ కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఆ సెట్స్ కానీ అవన్నీ కూడా తీయలేదు కదా, అలాగే ఉన్నాయి చాలా చోట్ల. సో దానివల్ల ఏంటంటే వాటిని త్వరగా వాడుకోవాలి అంటే త్వరగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది.
సో మేబీ అది కూడా ఫాస్ట్‌గానే జరిగే అవకాశాలైతే ఉన్నాయి 'సలార్ 2' షూటింగ్ గూడా. సో నాకు తెలిసి 'ప్రభాస్' గారివి నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా 2 సినిమాలు రావచ్చు. ఈ ఇయర్‌లో ఒకటే వచ్చినట్టు అవుతదిలెండి. 'కల్కి' ఒకటే వస్తది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో మనకి 'సలార్' వచ్చింది. నెక్స్ట్ ఇయర్ జనవరికైతే 'రాజా సాబ్' ప్లాన్ చేస్తున్నారు. సో అది కూడా వస్తదని గ్యారంటీ అయితే లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే 'కల్కి' ఎప్పుడొస్తదో దానికే తెలియట్లేదు కదా! సో 'కల్కి' వస్తదా? పోస్ట్‌పోన్ అవుతదా? అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. సో 'కల్కి' మే 30 రిలీజ్ డేట్ పాసిబిలిటీస్ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం ఒక వీడియోలో డీటెయిల్డ్‌గా. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇదే. సో లెట్స్ సీ వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్‌లో మూవీ ఎలా ఉంటదనేది. సో నాకైతే మాత్రం డెఫినెట్‌గా చాలా డిఫరెంట్ జోనర్స్ అయితే ట్రై చేస్తున్నారు 'ప్రభాస్' గారు. ఎందుకంటే మనం చూస్తున్నాం గదా! ఇప్పుడు 'బాహుబలి' ఈజ్ ఏ ఫ్యాంటసీ మూవీ అండ్ అది నెక్స్ట్ లెవెల్ మూవీ. దాన్ని మనం ఏదో ఒక కేటగరీలోకి తోసేయలేము దాన్ని. తర్వాత 'సాహో' అనేది యాక్షన్ మూవీ. తర్వాత 'రాధేశ్యామ్' అనేది లవ్ స్టోరీ. ఆ తర్వాత యూనో 'ఆదిపురుష్' ఏమో హిస్టారికల్ అండ్ సమ్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాస్ మైథలాజికల్. బట్ హిస్టారికల్ మూవీ. బట్ ఓం రావత్ దాన్ని ఎలా చేశాడో మనకు తెలిసిందే గదా! సో మనం ఏం చేయలేం దానికి. అండ్ ఆ తర్వాత 'సలార్' ఏమో మళ్ళీ మాస్ యాక్షన్ మూవీ. అండ్ ఆ తర్వాత 'కల్కి' ఏమో సైన్స్ ఫిక్షన్ మూవీ. 'రాజా సాబ్' ఏమో హారర్ కామెడీ. అండ్ ఇప్పుడు 'అనురాగపూడి' గారితోనేమో పీరియడ్ యాక్షన్ మూవీ. మామూలుగా లేదుగా లైనప్. అంటే ఆ వేరియేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువున్నాయి. చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. సో ఎనీహౌ లెట్స్ సీ వాళ్ళిద్దరి మధ్య మూవీ ఎలా ఉంటదో. సో మీకేమనిపిస్తుంది వాళ్ళ మూవీ గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహేందర్. మా అక్క కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీడియా నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్‌స్టాక్స్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్‌స్టాక్స్‌లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్‌స్టాక్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్‌ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్‌లో రైట్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ ఏంజిల్ వన్ ఈస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్‌లో ఏంజిల్ వన్ యొక్క లింక్‌ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.